అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీలో వైసీపీ నేతలకు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇవాళ వైసీపీ నేత మల్ల విజయ్ ప్రసాద్ నివాసాలు, కార్యాలయాలపై ఈడీ దాడులు చేసింది. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుంచి మల్ల విజయ్ ప్రసాద్ సమన్వయకర్తగా పనిచేస్తూ వస్తున్నారు. హైదరాబాద్, విశాఖలో పలుచోట్ల బీహార్కు చెందిన ఈడీ బృందం సోదాలు చేస్తుంది. 3,000 కోట్ల రూపాయలకు పైగా చిట్ ఫండ్స్ కుంభకోణంలో సోదాలు జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు చైర్మన్ గా ఉంటూ భారీగా అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆయన ఇంట్లో, ఆఫీసులో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, రైట్, చూసుకుంటే ఏదైతే విశాఖలో ఈడీ అయితే సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ కి సంబంధించినటువంటి నివాస గృహాలతో పాటు ఆయనకు సంబంధించినటువంటి కార్యాలయాలపైన కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక్కసారిగా బీహార్ కు చెందినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అధికారులు అయితే చేరుకోవడం, పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించడం అయితే స్థానికంగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే చిట్ ఫండ్, వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ సంస్థలకు సంబంధించినటువంటి చిట్ ఫండ్ కు సంబంధించినటువంటి కుంభకోణం కేసులో దాదాపు 3 కోట్లకు పైగా కుంభకోణం జరిగినట్లుగా బీహార్ కు సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అధికారులకు అయితే ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు అందినటువంటి నేపథ్యంలో ఈ గత కొద్ది రోజులుగా రెక్కి నిర్వహించినటువంటి అధికారులు ఈ రోజు ఉదయాన్నే ఏకకాలంలో మల్లా విజయప్రసాద్ సంబంధించినటువంటి విశాఖలో ఉన్నటువంటి ఇళ్లతో పాటు ఆయనకు సంబంధించినటువంటి వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ సంస్థలకు సంబంధించినటువంటి కార్యాలయాలు, అలాగే హైదరాబాద్ లో ఉన్నటువంటి మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఈ సోదాల్లో కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అధికారులకు అందినట్లుగా తెలుస్తుంది. ఏదైతే గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో మల్లా విజయప్రసాద్ కి ఒక కీలకమైనటువంటి పదవి బాధ్యత అప్పగించిన తర్వాత అప్పట్లో జార్ఖండ్ కు సంబంధించినటువంటి అధికారులు కూడా పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ సంస్థలకు సంబంధించినటువంటి ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి డాక్టర్ మల్లా విజయప్రసాద్ కు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు అయితే అప్పట్లో పెద్ద ఎత్తున వినిపించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా అప్పట్లో జార్ఖండ్ కు సంబంధించినటువంటి ప్రాంతాల్లో మల్లా విజయప్రసాద్ కోట్లాది రూపాయలు కుంభకోణాన్ని పాల్పడనేటటువంటి కోణంలో పెద్ద ఎత్తున కూడా జార్ఖండ్ లో ఫిర్యాదులు అందడంతో అప్పట్లోనే అధికారులు మల్లా విజయప్రసాద్ సంబంధించినటువంటి కార్యాలయాలతో పాటు ఇళ్లను కూడా సోదాలు నిర్వహించి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా స్వాధీనం చేసుకుని తీసుకువెళ్లడంతో పాటు అప్పట్లో దాదాపు 3 నుంచి 4 నెలల కాలం పాటు కూడా మల్లా విజయప్రసాద్ ని అరెస్ట్ చేసి జైల్లో ఉంచినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మరలా కొంతకాలం పాటు కూడా సాఫీగా ఉన్నటువంటి మల్లా విజయప్రసాద్ సంబంధించినటువంటి ఇల్లు, కార్యాలయాలపైన ఈ రోజు చూసుకుంటే బీహార్ కు సంబంధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అధికారులు అయితే ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ సంస్థలు ఏర్పాటు చేసిన తర్వాత పెద్ద ఎత్తున ఆయన కుంభకోణానికి పాల్పడినట్టుగా కూడా ఈడీ అధికారులకైతే ఫిర్యాదులు అందాయి. అయితే ఈ ఫిర్యాదుల నేపథ్యంలో మల్లా విజయప్రసాద్ సంబంధించినటువంటి ఇల్లు, కార్యాలయాలతో పాటు అలాగే ఆయనకి సంబంధించినటువంటి బంధువులు, స్నేహితులపై కూడా ఏకకాలంలో సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అలాగే ఆయన వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ సంస్థలకు సంబంధించి ఎక్కడి నుంచి నిధులు వచ్చాయి, ఏ విధంగా వచ్చాయి, ఎన్ని కోట్ల రూపాయలు నిధులు వచ్చాయనే దానిపైన కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే ఈ రోజు సాయంత్రం లేదా రేపటి వరకు కూడా ఈడీ సోదాలు జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మల్లా విజయప్రసాద్ సంబంధించినటువంటి వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ సంస్థకు సంబంధించినటువంటి ఆ సంస్థతో పాటు ఆయనకు సంబంధించినటువంటి వెల్ఫేర్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలేజీల ప్రాంతంలో కూడా ముఖ్యంగా పెద్ద ఎత్తున కూడా సోదాలు కనిపిస్తుంది. ముఖ్యంగా మల్లా విజయప్రసాద్ వెల్ఫేర్ గ్రూప్ సంస్థలు ఏర్పాటు చేసిన తర్వాత ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా కొనసాగారు. అనంతరం మరలా కూడా విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేసినప్పటికీ ఓటమి చవి చూసినటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం కూడా చూసుకుంటే గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా మాత్రమే మల్లా విజయప్రసాద్ అయితే కొనసాగుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే 2029 ఎన్నికల్లో మల్లా విజయప్రసాద్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేటటువంటి పరిస్థితులు అయితే ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం చూసుకుంటే ఈ సోదాలు మాత్రం స్థానికంగా నియోజకవర్గంతో పాటు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ముఖ్యంగా కోట్లాది రూపాయలు మల్లా విజయప్రసాద్ కాజేశాడనేటటువంటి ఆరోపణలు కూడా గతంలోనే వినిపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ రోజు విశాఖతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే
సంబంధించినటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ తో పాటు ఇతరత్ర భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ సంస్థ పెద్ద ఎత్తున చీటింగ్ చేసిందంటూ గతంలో కూడా ఫిర్యాదులు అయితే అందినటువంటి నేపథ్యంలో బీహార్ సంబంధించినటువంటి అధికారులు ఈ రోజు ఉదయాన్నే రావడంతో పాటు పూర్తిగా దాదాపు 15 నుంచి 20 మంది అధికారులు మల్లా విజయప్రసాద్ ఇంటిని సోదా చేయడంతో పాటు ఆయనకు సంబంధించినటువంటి వెల్ఫేర్ సంస్థకు సంబంధించినటువంటి కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యాలయాలతో పాటు వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ సంబంధించినటువంటి చిట్ ఫండ్ వ్యవహారానికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో అక్కడ సంబంధించిన ప్రధాన కార్యాలయాన్ని కూడా సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే హైదరాబాద్ లో ఏర్పాటు చేసినటువంటి వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ సంస్థలకు సంబంధించినటువంటి కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహిస్తూ ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు ఇలా కూడా ఈడీ అధికారులు అయితే వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా దీని జరిగిందనేటటువంటి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో బీహార్ లోనే దీనిపై గతంలో కూడా కేసులు నమోదయ్యాయి. అయితే అప్పట్లో మల్లా విజయప్రసాద్ కి నోటీసులు ఇచ్చినా ఆయన పట్టించుకోకపోవడంతోనే ఇప్పుడు ఈడీ అధికారులు వచ్చి ఇక్కడ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఏపీలో వైసీపీ నేతలకు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇవాళ వైసీపీ నేత మల్ల విజయ్ ప్రసాద్ నివాసాలు, కార్యాలయాలపై ఈడీ దాడులు చేసింది. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుంచి మల్ల విజయ్ ప్రసాద్ సమన్వయకర్తగా పనిచేస్తూ వస్తున్నారు. హైదరాబాద్, విశాఖలో పలుచోట్ల బీహార్కు చెందిన ఈడీ బృందం సోదాలు చేస్తుంది. 3,000 కోట్ల రూపాయలకు పైగా చిట్ ఫండ్స్ కుంభకోణంలో సోదాలు జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్ గా ఉంటూ భారీగా అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆయన ఇంట్లో, ఆఫీసులో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.